For collabs and enquiries, call 8317504693. అండ్ అట్లే ఇన్స్టాంట్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, foodie_addict. సో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. హే ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అడిక్ట్. సో ఈరోజు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసరికి న్యూ షాప్ అలర్ట్ తిరుపతిలో స్టీమ్ రూమ్ తిరుపతి అనేసి చాలా అంటే చాలా పెద్దది లాంచ్ చేశారనమాట. సో ఇక్కడ రీసెంట్గా ఫుడ్ అయితే ట్రై చేసి ఎట్లా ఉందో టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఇంకా దీని లొకేషన్ వచ్చేసరికి శ్రీ బాబు జగ్జీవన్ పార్క్ లేకపోతే అనంత లా కాలేజ్ ఇక్కడ మీకు ఉంటుంది. నేను గూగుల్ మ్యాప్ లింక్ అయితే పక్కా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఫాలో అయితే ఈజీగా ఫైండ్ చేయొచ్చు. అండ్ ఈ రెస్టారెంట్ లోపలికి వచ్చేసరికి అవుటర్ లుక్ ఇట్లా ఉంది. బయట చాలా డీసెంట్గా ఉంది. అండ్ అవుట్డోర్ సీటింగ్ ఉంది, అట్లే అట్ ఎ టైం ఇండోర్ సీటింగ్ కూడా ఉంది. మీరు చూస్తున్న ఇప్పుడు వచ్చేసరికి అవుట్డోర్ సీటింగ్. సో వీళ్ళైతే చాలా నీట్గా డెకర్ చేశారు అండ్ ఒక డీసెంట్ లుక్ అయితే తీసుకొచ్చారనమాట ఓవరాల్గా. అండ్ ఇది వచ్చేసరికి థర్డ్ ఫ్లోర్లో ఉంది ద స్టీమ్ రూమ్. సో ఇది మనం ఒకసారి లోపలైతే చూద్దాము అండ్ ఫుడ్ అయితే టేస్ట్ చేద్దాము. అండ్ ప్రైజెస్ కూడా మీకు లాస్ట్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్ అనమాట. లోపల సీటింగ్ ఏరియా మొత్తం ఒకసారి అయితే బ్రీఫ్గా చూపిస్తాను. సో ఈరోజు మనం ట్రై చేసే ఫుడ్ వచ్చేసరికి కంప్లీట్గా కాంటినెంటల్ టైప్ ఫుడ్ అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, డిస్ప్లే అయితే ఒక సింపుల్గా ఒక బ్రౌనీ అండ్ పిజ్జా, రెక్టాంగిల్ పిజ్జా. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో నేనైతే రెడీగా ఉన్నాయి టేస్ట్ చేసేకి. సో చూద్దాము టేస్ట్ ఎట్లుందో. అండ్ మీకు ప్రైజెస్ అయితే లాస్ట్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో వీడియో అయితే లాస్ట్ దాకా చూడండి. సో ఇంకా లేట్ చేయకుండా కిచెన్లోకి అయితే వెళ్దాము. సో మనం ఈరోజు ఫస్ట్ ట్రై చేస్తున్న రెసిపీ వచ్చేసరికి హ్యాంగ్ ఓవర్ చికెన్ నాచోస్. సో నాచోస్ వచ్చేసరికి మెక్సికన్ అది డిష్ అనమాట. అంటే అక్కడ బాగున్నాయింది. సో దాన్ని వచ్చేసరికి చాలా డిఫరెంట్ టైప్స్లో అయితే ట్రై చేస్తుంటారు. బట్ చికెన్తో అనేది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్. సో ఒకసారి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వీళ్ళు వచ్చేసరికి చికెన్కి కావాల్సిన గ్రేవీ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ అది వచ్చేసరికి సీక్రెట్ ఇంగ్రీడియంట్, అదైతే మనకి రివీల్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసరికి కంప్లీట్గా హై ఫ్లేమ్ మీద అయితే టాస్ చేశారు. అండ్ దీంట్లోనే మనకి చికెన్ బోన్లెస్ అది యాడ్ చేశారనమాట. మనకి చికెన్ గ్రేవీ అది చెప్పాను కదా. సో దీంట్లో వాటర్ అయితే యాడ్ చేశారు. అండ్ వీళ్ళు ఒక ప్రొసీజర్ అనేది చాలా నీట్గా ఫాలో అవుతున్నారు. అండ్ వాళ్ళ సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని చెప్పాను కదా, దాని నుంచే వచ్చే అరోమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. సో నేనైతే ఇప్పుడు ట్రై చేయడానికి అండ్ టేస్ట్ చేసి రివ్యూ చెప్పడానికి అయితే నేనైతే రెడీగా ఉన్నాను. ఫైనల్లీ ఇదైతే కంప్లీట్ అయిపోయింది. అండ్ వీళ్ళు సర్వింగ్ స్టైల్ చూసి ఇదైతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కింద ఒక క్యాబేజ్ అది ఉంటుంది కదా, అది పెట్టేసి చుట్టూ నాచోస్ పెట్టి దాని మీద ఇది వేశారు. నేను ఇంకా ఇంతటితో ప్రొసీజర్ అయితే అయిపోయింది అనుకున్నాను, బట్ ఇదైతే అవ్వలేదు.
దీని మీద మళ్ళీ ఎడిషనల్గా చీజ్ యాడ్ చేశారు. నాకైతే ఆ ఫ్లేవర్స్, ఆ టెక్స్చర్ అయితే మాత్రం చాలా అంటే చాలా టెంప్టింగ్గా ఉంది. సో ట్రై చేయాలని అయితే వెయిట్ చేస్తున్నాను. కానీ ప్రొసీజర్ ఇంకా ఉంది, కొంచెం ప్రొలాంగ్డ్ ప్రొసీజరే, బట్ వర్త్ వెయిటింగ్ అనమాట. దాని మీద మళ్ళీ టాపింగ్స్ అయితే కొన్ని యాడ్ చేశారు. ఫైనల్లీ మళ్ళీ చీజ్ అయితే యాడ్ చేసి దీన్ని ఓవెన్లో బేక్ చేశారు. అండ్ ఇంకా టేస్ట్ చేసే టైం అయితే వచ్చింది. అండ్ కంప్లీట్గా ఓవరాల్ చెప్తున్నాను, ఇదైతే కంప్లీట్లీ చాలా అంటే చాలా డిఫరెంట్ అండ్ యూనిక్ ఫుడ్ అయితే నేను టేస్ట్ చేసిన తిరుపతిలో అంటే ఇది ఒకటి అనమాట. చాలా అంటే చాలా బాగుంది, పర్ఫెక్ట్గా ఫ్లేవర్స్ అన్నీ చాలా నీట్గా వచ్చాయి. అండ్ నెక్స్ట్ మనం ట్రై చేసే రెసిపీ కూడా ఇది ఎప్పుడూ ట్రై చేయలేదు, ఇది ఫస్ట్ టైం అనమాట. సో వచ్చేసరికి చికెన్ ఫ్రెంచ్ ఫ్రైస్. సో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది కాంబినేషన్. సో ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మామూలు నార్మలే, అండ్ దాని మీద యాడ్ చేశారు చికెన్. అది వచ్చేసరికి కంప్లీట్గా రోస్ట్ చేశారు యూసింగ్ పెప్పర్ పౌడర్ అనమాట. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేశారు. అండ్ దీని మీద వచ్చేసరికి చీజ్ లేయర్ వేసి ఇంకా సేమ్ అదే ప్రొసీజర్ లైక్ ఓవెన్లో ఉంచారు. అండ్ దీంట్లో మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏమంటే దీన్ని మళ్ళీ సెకండ్ టైం చీజ్తో కోట్ చేసి లైక్ వాళ్ళు కొన్ని టాపింగ్స్ యాడ్ చేశారు, లైక్ క్యాప్సికమ్, ఆనియన్ అట్లా యాడ్ చేసి లైట్గా పెరి పౌడర్ వేసి ఫ్లేవర్ కోసం చాలా అంటే చాలా నీట్గా గార్నిష్ చేసి ఇచ్చారనమాట. సో ఇది కూడా ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసి రివ్యూ అయితే చెప్తాను. ఇంకా టేస్ట్ విషయానికి వచ్చేసరికి నార్మల్గా ఫ్రెంచ్ ఫ్రైస్ మోస్ట్లీ అందరు ట్రై చేస్తుంటారు, పెరి ఫ్రెంచ్ ఫ్రైస్ ట్రై చేస్తుంటారు. బట్ ఇది చికెన్ కాంబినేషన్ విత్ చీజ్ అండ్ టాపింగ్స్, ఇది చాలా అంటే చాలా సేమ్ యూనిక్ కాంటినెంటల్ ఫుడ్ కదా, ఆ మాత్రం ఉండాలి. అండ్ ఆ చికెన్ అయితే దాని మీద ఏమి ఇంగ్రీడియంట్స్ నాకైతే తెలియదు కానీ చాలా బాగుంది, కంప్లీట్లీ డీసెంట్ అనమాట. గివ్ ఏ ట్రై. సో నెక్స్ట్ ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్నాం మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ చాలా యూనిక్ రెసిపీ అయితే నేను ఇప్పుడు మనం చూపిస్తున్నాను. ఇది వచ్చేసరికి రెక్టాంగిల్ పిజ్జా. వీళ్ళు వచ్చేసరికి కంప్లీట్గా ఫ్రెష్గా అప్పటికప్పుడు హ్యాండ్ మేడ్ అనమాట. సో బేసిక్గా టైం తీసుకుంటుంది, బట్ వర్త్ వెయిటింగ్ కంప్లీట్గా. ఎందుకంటే వీళ్ళు నీట్గా ప్రతి ఒక్కటి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్లు కొంచెం టైం తీసుకున్నా సరే బాగా నీట్గా చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, లైక్ పిజ్జా సాస్ అది వేశారు, రెక్టాంగిల్ పిజ్జా. ఇది వచ్చేసరికి చాలా థిన్ ఉంది, కాకపోతే ఇప్పుడు మీరు నార్మల్ బయట తింటారు కదా పిజ్జా, దానికి యూజ్ చేసేటప్పుడు దీనికి యూజ్ చేశారనమాట. సో దీని మీద వేసి ఫ్రమ్ ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ దాకా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇంకా సేమ్ పిజ్జా ప్రొసీజర్ మీకు ఐడియా ఉంటుంది మోస్ట్లీ, చీజ్ యాడ్ చేసి టాపింగ్స్ యాడ్ చేసి. కాకపోతే దీంట్లో ఇంట్రెస్టింగ్ ఏమంటే రెక్టాంగిల్ అండ్ ప్రాన్స్ పిజ్జా అనమాట. సో ఇంకా చూసిన ప్రొసీజర్ టేస్ట్ అయితే చూడాలి. అండ్ ప్రాన్ పీసెస్ కూడా చాలా అంటే చాలా ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నారు, ఓపిక్గా మీకు కనిపిస్తుంటుంది గార్నిష్ చేయడం కానీ లేకపోతే స్ప్రెడ్ చేయడం కానీ. అండ్ ప్రాన్స్ మీకు చూసారు కదా, ఒక్కొక్క పీస్ అది ఎట్లా పెట్టారు అంటే అది స్లైసెస్గా కట్ చేస్తే ఎవ్రీ పీస్లో ఆ ప్రాన్ అనేది ఉండాలి అన్న కాన్సెప్ట్తో అయితే అట్లా పెట్టారనమాట. అండ్ క్యాప్సికమ్ కూడా ప్రతి దాంట్లో ఈక్వల్గా పెట్టారు, సేమ్ టేస్ట్ అండ్ సేమ్ ఫ్లేవర్స్ ఇవ్వాలి అన్న కాన్సెప్ట్తో. సో ఇది కూడా టేస్ట్ చేసి రివ్యూ అయితే ఇద్దాము. చికెన్ పిజ్జా ఇవన్నీ బేసిక్గా ట్రై చేస్తుంటారు, బట్ ఇది వచ్చేసరికి ప్రాన్స్ పిజ్జా అనమాట. రెక్టాంగిల్ షేప్లో కంప్లీట్గా చీజ్ అయితే నీట్గా స్ప్రెడ్ చేశారు. మీకు క్లియర్గా తెలుస్తుంది చీజ్ ఎంత ఉంది అనేసి. అంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసి చాలా నీట్గా ఉంది, టేస్ట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. సో మీకు ఇంకా లేట్ చేయకుండా ప్రాన్స్ పిజ్జా ట్రై చేయాలంటే వెళ్ళి ఒక ట్రైల్ అయితే వేసేయండి, పక్కా నచ్చుతుంది. అండ్ ఇంక ఇప్పుడు రెసిపీ చూసేసరికి మనకి చికెన్ పిజ్జా అనమాట. అండ్ వీళ్ళు చేసే ప్రతి ప్రొసీజర్లో నాకైతే వీళ్ళు తీసుకుంటున్న కేర్ అయితే కనిపిస్తుంది. ద బెస్ట్ ఇచ్చేకి చాలా ట్రై చేస్తున్నారు. అండ్ ఈ పిజ్జా కలర్స్ అయితే చాలా బాగున్నాయి కదా, టెక్స్చర్ చీజ్ వేసారు, దాంట్లో గ్రీన్ క్యాప్సికమ్, ఎల్లో అండ్ రెడ్ అయితే ప్లేస్ చేసినారు. సో ఇంకొక చిన్న అప్డేట్ ఏమంటే, నేను రీసెంట్ అప్డేట్ కోసం మీరు ఇన్స్టాగ్రామ్ అయితే ఫాలో అవ్వండి, దాంట్లో అయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే వస్తుంటాయి. ఫుడీ అడిక్ట్
foodie_addict అనమాట. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఇంకా ఈ రెస్టారెంట్ విషయంకి వచ్చేసరికి ఇప్పుడు మనం ద స్టీమ్ రూమ్ అని చెప్పా కదా, ఇది వచ్చేసరికి పార్ట్ 1 లాగా తీస్తున్నాం అనమాట. ఇంకొక 2 ఉన్నాయి సేమ్ సదర్న్, ఇంకో చైనీస్ అనమాట. నెక్స్ట్ ఆ 2 వీడియోస్ కూడా అయితే కవర్ చేస్తాను. అక్కడ ఫుడ్ ఏముందో ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి దాని ప్రైజెస్తో మళ్ళీ ఈ వీడియో అయితే తీసుకొస్తాను. సో ఇది ప్రొసీజర్ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, ఇంకా జస్ట్ ఓవెన్లో బేక్ చేసి సర్వ్ చేయడం అనమాట. సో చూద్దాం టేస్ట్ అయితే ఎట్లుందో. ఎస్, ఈ రెసిపీ కూడా అయితే ట్రై అయితే చేసాము. చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళు ప్లేట్లో సర్వింగ్ స్టైల్ అయితే మాత్రం చాలా యూనిక్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది అనమాట పర్సనల్లీ. సో ఈ ఫుడ్ కూడా అయితే చాలా బాగుంది. సో ఇంకా ఇంతటితో ఫుడ్ అయితే అయిపోయింది అనుకున్నాము, బట్ లాస్ట్లో ఇంకొక వాటర్ మిలన్ మాక్టైల్ అయితే ట్రై చేయమన్నారు. సో అది కూడా ట్రై చేసి అండ్ దాని రివ్యూ కూడా ఒకసారి చెప్తాను. అట్లే ప్రైజెస్ అయితే మెన్షన్ చేస్తాను. సో ఇది కూడా నేనైతే ట్రై చేశాను, బాగుంది. అండ్ వాటర్ మిలన్ పీసెస్ అనేది కంప్లీట్గా అయితే క్రష్ చేయలేదు వీళ్ళు, జస్ట్ పీసెస్ అట్లే ఉంచారు కొంచెం లైట్గా క్రష్ చేసి. సో మనకి ఆ ఫ్లేవర్స్ అయితే నీట్గా క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. అండ్ వీళ్ళది ఆన్లైన్ డెలివరీ కూడా ఉంది. స్విగ్గీలో మీరు ఒకసారి చూడొచ్చు, ద స్టీమ్ రూమ్ తిరుపతి. సో ఇంకా మెన్యూ కార్డ్స్ అయితే నేను ఇప్పుడు ప్లేస్ చేస్తాను, అది ఒకసారి పాస్ చేసి వీడియో అయితే చూసుకోండి, ప్రైజెస్ అండ్ డీటెయిల్స్ అయితే. సో హోప్ ఈ వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అన్నట్టే మన ఫుడీ అడిక్ట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టే ట్యూన్ టు ఫుడీ అడిక్ట్.